హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి బర్త్డే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసారు కదా. సో సేమ్ అదే విధంగా ఒక మంచి బర్త్డే అయితే ఎడిట్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూడండి. పోస్టర్ ఒక ప్రివ్యూ చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా బర్త్డే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి. ఒకటి వచ్చేసి ఫోటో ఇంకోటి వచ్చేసి అలర్ట్ మోషన్. సో ఫోటో వచ్చేసి మనకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఉన్న వేలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయితే చేసుకున్నాక ఫస్ట్ మనం ఫోటో అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాబ్ అయితే వేసుకోండి. సో ట్యాబ్ వేసుకున్నాక మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్త్డే ఎడిటింగ్ కి ఏ పిక్ పెట్టి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ ఈ పిక్ అయితే పెడుతున్నాను. సో చూసారు కదా మనకు నీట్గా బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయితే అయిపోయింది. సో రిమూవ్ అయిపోయాక ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. సో వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ ఒరిజినల్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ ట్యాబ్ అయితే వేసుకోండి. సో ట్యాబ్ అయితే వేసుకున్నాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ట్యాబ్ అయితే వేసుకోండి. సో పిక్ అయితే మన గ్యాలరీకి అయితే సేవ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేశాక మీకు ఏదైతే ఉంది కదా. సో ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్కి వెళ్ళాక ఇక్కడ మీకు జగన్ ఎడిట్స్ అని కనబడుతుంది కదా. సో ఇక ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం అయితే వస్తే మన ఛానల్లో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడైతే మీరు ఆ వీడియో అయితే చూడండి, చూసి మీకు అర్థమైతే అవుతుంది వీడియోలో. సో మీరైతే సింపుల్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటారు. ఒకసారి అయితే వీడియో అయితే చూడండి, మీకు ప్రాజెక్ట్ ప్యాకేజ్ అయితే ఉండదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చూసి ఒకసారి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ జగన్ ఎడిట్స్ ఉంది కదా. సో దీనిపైన యాప్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఇలా అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఓన్లీ కొన్ని బ్యాక్గ్రౌండ్ లైట్ చేంజెస్ అండ్ హ్యాపీ బర్త్డే సో ఇలా అయితే చేసి చాలా బాగా అయితే చేశాను. సో చూడడానికి అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది కదా పిక్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ లైట్ పేజ్ మీద ట్యాప్ చేసుకొని ఆఫ్ అయితే వేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇవి కాపీ అయితే వేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఇప్పుడు ఈ యొక్క పిక్ని పైన డిలీట్ బాక్స్ ఉంది కదా. సో డిలీట్ అయితే వేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇందాక మనం ఏదైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసాం కదా పిక్. సో ఈ పిక్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ యాడ్ చేసుకొని మూడు రోజులకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం పెంచుకున్నాక ఇప్పుడు ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక సో ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో చూడండి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పిక్ అనేది మీరు ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఇక్కడ లైట్ పేజ్ పైన అయితే పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక అండ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ని మీరు ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ బాక్స్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకుంటే ఇక్కడ కాపీ లేయర్ వస్తుంది. సో కాపీ లేయర్ వేసుకొని మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ వేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ అనేది మూడు రోజులకి వెళ్ళేసి ఇలా అయితే తీసుకురండి. సో ఇలా తీసుకొచ్చాక ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక పిక్ అయితే ఉంది కదా. సో ఇక్కడ ఈ పిక్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, వైప్ ఇంకా ఎక్స్పోజ్ గామా. సో ఈ 2 కూడా మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఆ పిక్ని కూడా డిలీట్ అయితే చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే పిక్ యాడ్ చేసాం కదా. సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఈ పిక్ కాదు 1 మినిట్. సో ఈ పిక్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఈ 2 ఎఫెక్ట్ కూడా డిలీట్ అయితే చేద్దాం. సో డిలీట్ చేసినాక ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. అండ్ దీన్ని మోంటోస్లోకి వెళ్ళేసి ఇలా అయితే తీసుకురండి. సో తీసుకొచ్చి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం అయితే ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏమన్నా ఎఫెక్ట్ చేంజ్ చేయాలనుకుంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కొంచెం వైప్ ఎఫెక్ట్ అయితే స్టార్ట్లో కొంచెం పెంచుకోండి ఇలా. సో ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకొని ఇక్కడ దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఇలా. సో ఇక్కడ బర్త్డే ఉంది కదా సురేష్ అని చెప్పి. సో ఇక్కడ కరెక్ట్గా స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే బాగా గమనించే ఒక విషయం ఏంటంటే స్కేల్ మీద ట్యాప్ చేసుకొని మనం సైజు ఆర్ ఇలా తగ్గించుకోవచ్చు ఇలా పెంచుకోవచ్చు. సో స్కేల్ అనేది యూజ్ చేసుకొని ఇలా అయితే తగ్గించుకోండి.
సో తగ్గించుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా అయితే ఉంది కదా, అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అయితే ఉండని. సో ఫాంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఇంపోర్ట్ అయితే చేసుకోండి, సారీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మొత్తం కూడా డిలీట్ అయితే చేసి ఇక్కడ సురేష్ కాబట్టి నేను SURESH, సో ఎస్హెచ్ మీద ట్యాప్ చేసుకొని టిక్ మార్క్ చేస్తున్నాను. చూడండి ఇంతే సింపుల్గా అయితే బర్త్డే బ్రాండింగ్ అయితే ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ లైట్ పేజ్ ఆన్ చేసుకోండి. సో చూడండి చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ నేను ఫస్ట్ ఇచ్చిన ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉంటాయి ఓన్లీ. సో ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పేస్ట్ చేసుకొని ఒక్కొక్క పిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే బర్త్డే బ్రాండింగ్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చూడండి నచ్చితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ చేసుకుంటే పిక్ మన గ్యాలరీకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.